ఆసీస్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమై ఓటమి చూసింది. దాంతో రెండో మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ షాకింగ్ మార్పులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రెండో మ్యాచ్లో పక్కన పెట్టాలని చూస్తున్నారట. భారీ అంచనాల నడుమ భారత జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆసీస్తో తొలి వన్డేను నిరాశపరిచాడు. రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పడ్డాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు మొదటి బ్యాటింగ్కు దిగింది. అయితే భారీ అంచనాలున్న టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 7 నెలల విరామం తర్వాత మళ్లీ జాతీయ జెర్సీని ధరించిన రోహిత్ శర్మ 14 బంతులు ఆడి ఒక్క 4 మాత్రమే కొట్టి 8 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో రెండో మ్యాచ్లో గెలవడం చాలా అవసరం. అందుకే మొదటి మ్యాచ్లో విఫలమైన రోహిత్ ప్లేస్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ని తీసుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక కెప్టెన్ గిల్ కూడా జైస్వాల్ పైనే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఫామ్ లేని రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడటం అనుమానంగా మారింది. కాబట్టి అతని ప్లేస్ ను జైస్వాల్ తో భర్తీ చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట. జైస్వాల్ ఇప్పటికే టీ20లు, టెస్టులలో సత్తా చాటాడు. భారీగా పరుగులు సాధించాడు. కాబట్టి రెండో మ్యాచ్లో అతనికి ప్లేస్ వస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసీస్ పై మంచి రికార్డులు కలిగి ఉన్న రోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మొదటి మ్యాచ్లో అవుట్ అయ్యాడు. ఆరంభంలో రోహిత్ శర్మ కవర్ డ్రైవ్తో తన క్లాస్ చూపించిన జోష్ అజల్వుడ్ వేసిన ఒక అద్భుతమైన బంతి అతన్ని దెబ్బకొట్టింది. ఆ బాల్ ఎక్స్ట్రా బౌన్స్తో రోహిత్ బ్యాట్ను తాకి స్లిప్లో క్యాచ్గా మారింది. మాజీ భారత కోచ్ రవిశాస్త్రి కామెంటరీలో కూడా మాట్లాడుతూ ఇది అజల్వుడ్ స్పెషల్ లెంగ్త్ పెర్త్ పిచ్లో అదనపు బౌన్స్ ఉండడం వల్ల ఈ రకం బంతులు ఆడటం కష్టంగా ఉంటుంది. భారత పిచ్లలో అయితే ఇది తక్కువ ఎత్తులో ఉండేది అని అన్నారు. మిగిలిన 2 మ్యాచ్ల్లో కూడా ఇలాంటి పిచ్లే ఉంటాయి. కాబట్టి రోహిత్ ప్లేస్లో జైస్వాల్ ఆడితే మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం వస్తుందని భావిస్తున్నారట. సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం ఉదయం 9 గంటలకు అడిలెడ్లోని వాల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఒక మ్యాచ్లో ఓడిన భారత జట్టు సిరీస్ నిలవాలి అంటే రెండో మ్యాచ్లో విన్ అవ్వాలి. ఈ సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికి కీలకం. 2027 ప్రపంచ కప్ కోసం తమ స్థానాలను నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్లో బలమైన ప్రదర్శన చూపాల్సిందే. లేకపోతే వీరి వన్డే కెరీర్ ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టెస్ట్, టీ20 నుంచి రిటైర్ అయ్యి కేవలం వన్డే ఫార్మాట్కి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ ప్రపంచ కప్ ఆడాలని ఉద్దేశాలు వ్యక్తం చేశారు. అయితే టీమిండియా ప్రణాళికలు వేరేలా ఉన్నాయనే చర్చ ఈ మధ్య జరుగుతోంది. అందుకే రెండో మ్యాచ్లో రోహిత్కి బదులుగా జైస్వాల్ని ఆడించాలని చూస్తున్నారట. మరి రెండో మ్యాచ్లో రోహిత్ శర్మను పక్కన పెడతారా లేదా అన్నది చూడాలి.